నమస్తే న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రామగుండంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్. నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశం. ఆజీవన్ ఏరియాలో ఘనంగా 59వ క్రీడా వార్షికోత్సవ వేడుకలు. విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం. గని కార్మికుల కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సిఐటియు ధర్నా. రామగుండంలో ప్రజాపాలన కాదు లాఠీ పాలన నడుస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి. శనివారం జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్ష రామగుండంలో విస్తృతంగా పర్యటించారు. గోదావరిఖని పట్టణంలోని 49వ డివిజన్ మార్కండేయ కాలనీలో జరుగుతున్న కాలువ పూడికతీత పనులు, ఎన్టీపీసీలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల రామగుండంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల రామగుండంలోని లింగాపూర్ సమీపంలోని రోడ్డు విస్తరణ పనులు, పైప్ లైన్ పనులు, రామగుండంలోని మండల పశు వైద్యశాల, రామగుండంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం, అంతర్గా మండలంలోని కుందనపల్లి కేజీబీవీలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్ష మాట్లాడుతూ గోదావరిఖని పట్టణంలోని కాలువ పూడికతీత పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రామగుండంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు గదులు, కాంపౌండ్ వాల్, భోజనశాల పనులను వచ్చే మే మాసం నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అన్నారు. వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ రామగుండం ఏరియా 1 ఆధ్వర్యంలో 59వ క్రీడా వార్షికోత్సవ కార్యక్రమం సిఆర్ క్లబ్ నందు ఈ రోజు సాయంత్రం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం ఆర్జీ1 అండ్ డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ప్రెసిడెంట్ ఆర్జీ1 ఏరియా జీఎం టి లలిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉద్యోగుల మానసికోల్లాసానికి మరియు ఆత్మస్థైర్యం పెంపొందించుటకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ క్రీడా పోటీలు మానసిక పరివర్తనకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా సిఐఎల్లో వివిధ బహుమతులు సాధించిన చెస్ టీమ్ ఛాంపియన్ ఎం మహేందర్ మరియు కబడ్డీ నందు విజేతలుగా నిలిచి సిల్వర్ మెడల్ సాధించిన ఎం హరీష్, కె శ్రీనివాస్, బుద్ధ శ్రీనివాస్ మరియు పవర్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ సాధించిన వంశీకృష్ణ క్రీడాకారులకు శాలువాలతో జీఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి శ్రీ లలిత్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే శ్రీ కె చంద్రశేఖర్ గారు ఎస్ఓడి జిఎం ఆర్జీ1 అండ్ వైస్ అండ్ జిఏ ఆర్జీ1 వారు కూడా ఈ సందర్భంగా స్వాగతం. తర్వాత మడ్డీలే గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. పర్సనల్ డిపార్ట్మెంట్ గారు, అలాగే సిఎంఐ వైస్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ విచ్చేసిన దీనికి గాను మన సింగరేణి యాజమాన్యం టోటల్ బడ్జెట్ మనకి 1,20,00,000 శాంక్షన్ చేయబడింది. అందులో మన ఆర్జీ1 ఏరియాకి 1,80,000 గేమ్స్ ప్రైజెస్ కోసం కేటాయించబడింది. అందులో మనం డిపార్ట్మెంట్ గేమ్స్ గత సంవత్సరం అంటే 25-26 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మనం నిర్వహించుకున్నాం. 9 ఈవెంట్స్ ఘనంగా నిర్వహించుకున్నాం. అందులో భాగంగా సిఏ కంపెనీ లెవెల్ హాకీ టోర్నమెంట్ మన ఆర్జీ1 ఏరియాలో నిర్వహించుకున్నాం. అందులో సహకరించిన మన
యాజమాన్యం, మన ఇతర సివిల్ పర్సనల్ డిపార్ట్మెంట్, ఏరియా వర్క్షాప్ సెక్యూరిటీ, ఆల్ ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన ఏరియా నుంచి ఛాంపియన్షిప్ చెస్లో జీరికి 11 నుంచి శ్రీ ఎం మహేందర్ గారు సాధించారు. వారికి మూమెంట్ గడపచ్చు. దాంట్లో ఆటలు అనేది అది ఎంతో ఉపయోగకరమైనగా ఉంటుంది. మనం కూడా ఇక్కడ యొక్క క్రీడా స్టేడియంని డెవలప్మెంట్ చేసుకోవడానికి పంపిన ప్రపోజల్ ప్లానింగ్ స్టేజ్లో ఉంది. తొందరలోనే అది కూడా వస్తుందని ఆశిద్దాము. నా యొక్క రిక్వెస్ట్, మనము ఈ యొక్క పిల్లల్ని కూడా ఈ ఆటల్లో వీటిలలో సిఆర్ క్లబ్ దాంట్లో కూడా యాక్టివ్ చేసి మన యొక్క ఈ స్పోర్టింగ్ కల్చర్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎవరైతే ఇక్కడ తల్లులు ఉన్నారో వాళ్ళు, పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లా ఇప్పుడు మల్లికార్జున్ ఎవరైతే ఇట్లా చేశారో మిగిలిన గేమ్స్లో కూడా మనం ఏదో రకంగా దీన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి కంపెనీ తరఫు నుంచి ఏ సహాయం చేయడానికైనా మనం రెడీగా ఉన్నాము. మరొకసారి ఈ యొక్క దీన్ని ఆర్గనైజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మరొకసారి ప్రైజులు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళకు అభినందనలు. అట్లే ఈ ఆటలలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు. స్పోర్టింగ్ కల్చరు, స్పోర్టివ్ స్పిరిట్ ఇట్లనే కొనసాగాలి సింగరేణిలో. మనందరం ఒకే కుటుంబం అన్న లక్ష్యంతో మరొకసారి ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ. సిఐటియు బ్రాంచ్ రాష్ట్ర నాయకులు GDK2 ఇంగ్లాండ్ గని కార్మికుల మౌలిక సౌకర్యాల సాధన కోసం గేట్ మీటింగ్ ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు మొండే శ్రీనివాస్ మాట్లాడుతూ గనిపై ఉన్న స్థానిక సమస్యలపై ఉద్యోగస్తులు అనేక విషయాలు సిఐటియు నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ డిమాండ్లనే వినతి పత్రం తయారు చేసి ఉద్యోగస్తుల అందరితో మా నాయకత్వం సంతకాల సేకరణ చేయించడం జరిగిందన్నారు. ఎక్కడ చూసినా చెత్త చెదారం, వానకు ఉరిసే రేకులు మరియు గదులు, వెలుతురు లేని దారులు, పాములు, కుక్కల, దోమల బెడదల, సౌకర్యవంతంగా లేని నీటి పంపులు, కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్లు లేక ఇబ్బందులు పడడం, అలాగే యాక్టింగ్ల సమస్య, పని ఒత్తిడి తదితర కారణాలతో టెక్నీషియన్లు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఏమిటో మీ దృష్టికి తీసుకొచ్చి, నాకు తెలిసి మన ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీ అందరితో సంతకాలు కూడా చేయించి ఉంటారు. ఇప్పుడు వాటన్నిటినీ మీ సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని మనమందరం వెళ్ళి ఈరోజు మన అధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అవి పరిష్కరించమని అడుగుతాం. అవి పరిష్కరించకపోతే పోరాట మార్గాన్ని కూడా ఎంచుకుంటాం. దానికోసం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు టూయింగ్ లైన్ మైన్ మీద వచ్చినటువంటి సమస్యల్ని మనం పరిశీలిస్తే మౌలికమైనటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో కూడా యాజమాన్యం, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది మనకు అర్థమవుతూ ఉంది. కార్మికులు తెచ్చుకున్నటువంటి బాక్సులు కూర్చొని తినడానికి కావలసినటువంటి షెడ్డు దిక్కులేదు ఇక్కడ. కార్మికులు తాగేటువంటి మంచినీరు దగ్గర నాసు పేరుకపోతుంది, దాన్ని క్లీన్ చేసే దిక్కులేదు ఇక్కడ. వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి కార్మికులకు అదే రెస్ట్ రూములకు సంబంధించినటువంటి సౌకర్యం కూడా ఇక్కడ సరిగా లేదు. లాకర్లు లేవు. ఇట్లా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. అంటే లాకర్లు ఏర్పాటు చేయడానికి కూడా డబ్బులు లేవా సింగరేణి దగ్గర? రెస్ట్ రూములు ఏర్పాటు చేయడానికి డబ్బులు లేవా? పేరుకపోయిన నాసును తీసేయడానికి మనిషిని పెట్టి పని చేయించేటువంటి శక్తి కూడా సింగరేణి దగ్గర లేదా? యాజమాన్యానికి లేదా? అధికారులకు లేదా? చెప్తున్నారు కదా, కుక్కలు ఒక దిక్కు మనుషులు ఒక దిక్కు తింటున్నామని. మరి ఇది ఎందుకు అధికారులకు కనబడట్లేదు? ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి కూడా సింగరేణి దగ్గర డబ్బులు లేవు, మాకు శాత కాదు అని చెప్పాలి అధికారులు. లేదంటే కార్మికులు ఏముంది, వాళ్ళు పని చేస్తారు, మేము అదిరిస్తాం, బెదిరిస్తాం, మేము ఏమైనా చేస్తాం,
కాబట్టి వాళ్ళు పనిచేయడమే వాళ్ళ బాధ్యత తప్ప వాళ్ళ హక్కులు అడగద్దు, సౌకర్యాలు అడగద్దు అనేటువంటి ఒక అహంకారంతో వ్యవహరిస్తున్నారా? అట్లాంటి అహంకార పద్ధతి వివరిస్తే చూస్తూ కూర్చోవడానికి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కార్మికులు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సౌకర్యాన్ని మెరుగుపరచమన్నాం. ఖ్యాతి ల్యాబ్ సెంటర్ పెట్టారు. ఖ్యాతి ల్యాబ్ దాదాపు 10-20 కోట్లతోటి అది పనులు నడుస్తూ ఉన్నాయి. ఖ్యాతి ల్యాబ్ సెంటర్ అంటే మన గుండెకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి సపరేట్ విభాగం. దాన్ని మేము నిర్వహించలేమని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చారు. దానికి గుండె ఆపరేషన్కి అనుభవం లేని డాక్టర్ కాదు, రేణి హాస్పిటల్ బొక్కల డాక్టరు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. దాదాపు 7 సంవత్సరాలు 40 కోట్లు. అక్కడ మనకు 5 సీట్లు, ఇతరులకు 5 సీట్లు. అంటే 5 సీట్లు అంటే 5 బెడ్లు. నీకు 5, పక్క పంట మన గవర్నమెంట్ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి 5, 10 బెడ్లు. మరి నీకు రోగ నిర్ధారణ జరుగుతుందా? నీ రోగం నయమవుతుందా? అంటే నీ అనారోగ్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేసిండో. ఇదేందా అని మేము అడిగినాం. అడిగితే మేము నిర్వహించలేం కాబట్టి ప్రైవేట్కి ఇచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్కి ఇస్తే వాడేం చెప్తాడు, మనం చేసిన పనులన్నింటినీ మొత్తం కూల్చేసి వాడు మళ్ళీ నిర్మాణం చేస్తాడు. మనం చేసిన పనిలో 10-20 లక్షలు నష్టము, వాడికి ఇచ్చింది నష్టము. వాడు సపరేట్ కట్టాలి. ఖ్యాతి ల్యాబ్ సెంటర్ సపరేట్ కట్టి వాడు నిర్వహించాలి. కానీ మనమే నిర్వహించాలి, మనదే బిల్డింగు, ఓన్లీ డాక్టర్లు వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతుందట. మరి నమ్మకంగా జరుగుతుందా, ఎట్లా జరుగుతుందో అని చెప్పేది మేము కూడా ఖ్యాతి ల్యాబ్ సెంటర్ రాజిరెడ్డి గారు మేము వెళ్ళి చూసినాం. అది ప్రైవేటీకరణ అయితే మన ఆరోగ్యానికి అయితే రక్షణ అయితే ఉండదు. నాకైతే నమ్మకం లేదు. అంటే ఇలాంటి పరిస్థితులు సింగరేణిలో ఈరోజు ఉన్నాయి. ఈ అన్నిటి మీద గుర్తింపు సంఘం కానీ ప్రాతినిధ్య సంఘం కానీ మాట్లాడకుండా ఈరోజు తమాషా చూస్తూ ఉన్నారు. కార్మికులంటే విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మైన్స్ కమిటీలో మాట్లాడిన వాళ్ళు, పిట్ కమిటీలో మాట్లాడిన వాళ్ళు, సేఫ్టీ కమిటీలో మాట్లాడాల్సిన వాళ్ళు ఇలా మన ఇల్లులే మనం బార్లు వేసుకుంటామా అని చెప్పి నీతి సూత్రాలు చెప్తా ఉన్నారు. ఈ నీతి సూత్రాలు కాదు, ఒక కార్మిక సంఘంగా కార్మికుల అవసరాల కోసము పనిచేయవలసిన యూనియన్గా ఉండాలి తప్ప కార్మిక వ్యతిరేకంగా ఉంటే నిన్ను ఏనాడు కూడా కార్మికులు క్షమించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం. గోదావరి కని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జరుగుతున్న రిలే నిరసన దీక్షలను శనివారం వాల్యా హరీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి దీక్షలను సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో రాజ్ ఠాకూర్ ప్రజాపాలన పేరుతో నిరుపేదల ఇండ్లు కూల్చడం, ప్రశ్నించే గొంతులను అణగదొక్కడంగా రాజ్యం వేలుతున్నారని, ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థను కూడా కించపరుస్తూ న్యాయవాదులు అనే కనీస గౌరవం లేకుండా పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీస్ రాజ్యం నడిపిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి ఇలాంటి విధానం మంచిది కాదని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే వెంటనే సిఐపై చర్యలు తీసుకొని న్యాయవాదులకు భద్రత కల్పించాలని కోరారు. ప్రతి ఒక్క అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసే న్యాయవాదులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అందించే దిశలో న్యాయవాదుల పాత్ర అనేది చాలా క్రియాశీలకం. మరి ప్రశ్నించే న్యాయవాదుల మీద గోదావరి కని వన్ టౌన్ సిఐ గారి యొక్క అనాలోచితమైన వ్యాఖ్యలను నిరసిస్తూ మా యొక్క విధులను బహిష్కరించి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వన్ టౌన్ సిఐ గారి యొక్క ట్రాన్స్ఫర్ అయ్యే వరకు భారత ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. దానికి ఈరోజు భారత రాష్ట్ర సమితి పక్షాన శ్రీ వాలా హరీష్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతాను. రోడ్ అవతల వైపు క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, రోడ్ ఇవతల వైపు టెంట్ ఉంది. రావడానికి ఏం కాళ్ళ నొప్పి వచ్చింది అనేది నాకు అర్థమవుతలేదు. అంటే ఎవరి సమస్యలు తమరికి పట్టవా ఎమ్మెల్యే గారు? ప్రతి ఒక్కరిని మొన్న చూసిన మా దగ్గర ఆయన శ్రీనివాస్ యాదవ్ గారు, రేడియం శ్రీనివాస్ అంటారు, ఆయన నడీ సెంటర్లో బూతులు తిడుతూ ఆయన మీద చేయి చేస్తున్నారు. అంతకుముందు ఒక దుకాణదారుని పాప ఆయన ఏదో కొబ్బరికాయలో ఏదో అమ్ముకునే వ్యక్తి పాప ఆయనని కొట్టిండు, అది వీడియోలో రికార్డ్ అయింది. ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా వదిలేడు ఆయన. కేవలం ఎమ్మెల్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొమ్ము కాసే విధంగా ప్రవర్తిస్తున్నాడు. మిగతా సంఘంలో పెద్ద వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. ఇక్కడ
వాళ్ళకి కావాల్సినటువంటి ఏది కూడా పని జరగదు ఇక్కడ. ప్రతి ఒక్కటి ఫేక్ కేసులే అండి. మొన్న రామగుండంలో ఒక అబ్బాయి ఉంటాడు, జరుపుల శ్రీనివాస్ అని, ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి ఒక పిల్లాడు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడితే ఒక అంతర్రాష్ట్ర లేకపోతే అంతర్జాతీయ తీవ్రవాదిని కదా ముసుగు కప్పి పోలీసులు అదే మీడియా ముందట ప్రవేశపెట్టినట్టు పెట్టిండు. ఆయన చేసింది ఏం లేదంటే ఒక పెట్టి కేసు, అది సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టిందంట. వాస్తవానికి ఇలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు కూడా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారము కేసులు పెట్టద్దు. ఈ అన్నది కూడా ఇలా ఫోన్ కాన్ఫిస్కేట్ చేయాలి. ఫోన్ ఎట్లా హ్యాండ్ వాళ్ళు తీసుకుంటారండి నాకు అర్థం కాదు. ఏ చట్టానికి లోబడి ఏ సెక్షన్కి లోబడి వాళ్ళు ఫోన్లు తీసుకుంటారు. డిజిటల్ డివైసెస్ తీసుకోవాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి. బిఎన్ఎస్ చట్టం ప్రకారము డిజిటల్ డివైసెస్ తీసుకోవాలంటే హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా ఆయన ఫోన్ తీసుకున్నారు. డబ్బులు కూడా 50,000 కంటే తక్కువ ఉంటే అసలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము ఆయనని కొట్టినరు. మరి ఇలాంటి దాకా కనీసము దీని మీద విచారణ అనేది జరుగుతలేదు. అధికార పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా చిన్నగా ఒక పని చేస్తే ఆయననేమో రాత్రికి ఆగమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా ఒక న్యాయవాదికి అన్యాయం జరిగితే ఆయన మీద ఎటువంటి చట్టము ఎటువంటి కేసు జరగదు. బయట వింటున్నటువంటిది ఏంటంటే ఆయనే చెప్పుకుంటాడు లోపల ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేస్తే కానీ ఆ సీఐని మాత్రం నేను ట్రాన్స్ఫర్ చేయను. ఆయన చేయబట్టే ఇవ్వాలని నేను ఇక్కడ సాఫ్గా కూర్చుంటున్నా, నాకు రావాల్సింది వస్తుంది, నాకు అడ్డం ఉన్న వాళ్ళందరినీ తొలగిస్తున్నాడు ఆయన, నా పనులన్నీ సక్రమంగా అవుతున్నాయి, గాయని నేను ఎందుకు తీసేయను, నేను న్యాయవాదులు కాదు, మొత్తం గోదావరి కానీ పట్టణం అంతా ఏకమైన కానీ నేను మాత్రం ఆయనని తీసేయను అని భీష్మించి కూర్చున్నాడు ఆయన. ఈ మాట చెప్పంగా మాకు సాక్షులు చెప్తున్నాడు. అంటే ఆయనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల వెతలు ప్రజల బాధలు పట్టవు. ఆయనకు కావాల్సిందల్లా ఆయనకు జరుగుతున్నటువంటి పనులు సక్రమంగా జరుగుతున్నాయా, ఆయనకున్నటువంటి వ్యతిరేకుల్ని తొలగిస్తున్నాడా లేదా, దీని పట్ల గోదావరి కానీ రామగుండం ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఈ పోలీసు చేస్తున్నటువంటి కీచకపు పనులు వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించాల్సిందిగా మేము కోరుతున్నాం. మొన్న చూసినాం మనం ఇదే చౌరస్తాలో ఒక సామాన్య వ్యక్తి, ఆకులు అమ్ముకునే వ్యక్తి మల్లేష్ అన్న, ఆయన ఇంటూ ఆయనకు ఆల్రెడీ పట్టాకున్నటువంటి భూమిలో కట్టుకున్నటువంటి ఇల్లుని అడ్డదిడ్డంగా జేసీబీలో వచ్చేసి కూల్చేసారు. అది ఎవరు కూల్చేసారు మరి ఆ సీఐకి ఇంతవరకు పట్టింపు ఉంటే గిట్ట దాని గురించి ఇంతవరకు విచారణ చేసి బయట పెట్టలేదు. అక్కడికి కూడా ఎవరైనా నాయకులు అయితే వాళ్ళని బెదిరింపులే, వీడియోలో రికార్డ్ అయినాయి అవన్నీ కూడా. మా పార్టీ నాయకులతో వాళ్ళని బెదిరిస్తారు, సిపిఐ నాయకులతో వాళ్ళని బెదిరింపులే, బీజేపీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళని బెదిరింపులే. అసలు నాకు అర్థమైతలేదు, ఇక్కడ పోలీస్ రాజ్యం నడుస్తుందా, ప్రజాస్వామ్యం నడుస్తుందా? కమిషనర్ గారికి ఏం పట్టింపు ఉండదా, ఇక్కడ కలెక్టర్ గారికి పట్టింపు ఉండదా? ప్రజల్ని ఇంతగా నేరుగా హింసిస్తున్నటువంటి పోలీసుల్ని మీరు ట్రాన్స్ఫర్ చేయరా, అటాచ్ చేయరా కమిషనరేట్కి? అటాచ్ చేసి మీరు కమిషన్ని స్టార్ట్ చేయండి. మీరు జరుగుతున్నటువంటి విషయాల పట్ల తెలుసుకోండి, అసలు ఏం జరుగుతుందనేది. చాలా మంది గల్లలు బట్టి కొట్టింది ఇక్కడ ఆయన. ఇలా ఇదే కాదండి, పక్కన మండలం అంతర్గామ ఎస్ఐ కూడా, అది కూడా అయినది కూడా అదే వ్యవహారం. అక్కడి నుంచి అడ్డదిడ్డంగా బూడిద దందా ద్వారా ఆయనకు వస్తున్నటువంటి డబ్బుల్ని ఎవరైనా కొంచెం అటు ఇటు మెసిలిస్తే ఆ అంతర్గామ ఎస్ఐ అక్కడ ప్రత్యక్షమవుతారు, వెంకటస్వామి. అంటే ఈ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్ని పోలీసు సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం భక్తులు గణపతికి అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో భజన మండలి భజన గీతాలను ఆలపిస్తూ భక్తుల్లో భక్తి పారవేశాన్ని నింపగా భక్తులు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆలయానికి వచ్చి గణపతికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అత్తెన చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ సంకటహర చతుర్థి ఆ గణపయ్యకు చాలా ఇష్టమైన రోజని, సంకటహర చతుర్థి రోజున భక్తులు 5 నెలల పాటు ఉపవాసం ఉండటం మూలంగా వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించడం, సంకటహర చతుర్థి అంటే కష్టాలను తొలగించే చతుర్థి అని తెలిపారు. సంకటహర చతుర్థి రోజున భక్తులు ఉదయం నుంచి అల్పాహారం కూడా చేయకుండా ఉపవాసం ఉండి సాయంకాలం గణపతికి అభిషేకం చేసి అనంతరం చంద్రుడిని చూసి భోజనం చేయడం జరుగుతుందని అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు.
శ్రీ గణేశాయ నమః. ఈరోజు సంకటహార చతుర్థిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయాత్పూర్వం ఈరోజు ప్రొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్పాహారం కూడా ఏమీ చేయకుండా ఉపవాసం ఉండి ఈ క్షణం ఇప్పుడు ఆ గణపతికి అభిషేకం చేసుకొని చక్కగా చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయడం జరుగుతుంది. సంకటహార చతుర్థి అంటే సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించడం. ప్రతి పౌర్ణిమ తర్వాత 2వ రోజు లేదా 3వ రోజు వచ్చేటువంటి చవితి సంకటహర చతుర్థి అంటే కష్టాలను తొలగించేటువంటి చవితి అని అర్థం. ఈ సంకటహర చతుర్థి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటిది. మనస్సులో ఏదైనా కోరిక అనుకొని 5 నెలలు లేదా 11 నెలలు లేదా 21 నెలల సంకల్పం అనుకొని ఆ స్వామికి ఉపవాసం ప్రారంభం చేస్తే తప్పనిసరిగా ఆ గణపతి అనుగ్రహంతో కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించును. కాబట్టి ఇట్టి గణపతి సంకటహర చతుర్థి గణపతి పూజలో ఇంతమంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా గణపతి ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ బోల్ గణేష్ మహారాజ్కి చెత్త బయటపడవేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్షతో కలిసి 49వ డివిజన్ మార్కండేయ కాలనీలో శనివారం నాలా పూడిక తీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం 40 రూపాయల రాక్ పిక్కర్ కు చెల్లిస్తే నెల రోజులు ఇంటి వద్ద నుంచి చెత్త సేకరిస్తారని అన్నారు. నగరపాలక సంస్థ కోట్లాది రూపాయల వ్యయం చేస్తూ వాహనాలు కొనుగోలు చేసి పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తే ఇంటి ముందుకు వచ్చే సిబ్బందికి ఇవ్వకుండా రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో పడవేయడం విచారకరమని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెత్త బయటపడవేస్తున్న వారికి 500 రూపాయల జరిమానా విధించే యోచన చేస్తున్నామని అన్నారు. నువ్వు ఇద్దరా ఏంటి తెలుసా? 9 రోజులు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతోటి నిజాయితీగా దీన్ని అంతటి పూర్తి చేస్తామని కోరుతా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న మహిళా సోదరి మనలందరికీ, అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా అవ్వలకు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ట్రాలీ వస్తూ ఉన్నది. ఇంటింటికి చెత్త సేకరణకు వస్తుంది. దయచేసి ఉదయం లేవగానే మనం మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం, మన వాకిలి శుభ్రం చేసుకుంటాం, అలాగే ఉదయమే స్నానం చేసి మంచిగా ఉన్న ఇస్త్రీ బట్టలు వేసుకుంటాం. కానీ వాడకు వచ్చేసరికి రోజు చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద వేసిపోతాడు. మేమందరం మహిళా సోదరిమణులందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ప్రతి ఇంటికి ట్రాలీ వస్తుంది. కేవలం 40 రూపాయలు ఇస్తే ఆ చెత్త ట్రాలీలో వాళ్ళందరూ రోజు వచ్చి ఆ గార్బేజ్ తీసుకొని పోయి అది కలెక్షన్ చేసుకొని ఊరవతల పడేస్తారు. అప్పుడు మన ఇల్లు, మన వాకిలి మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన వాడ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయండి. లేదు అంటే కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఎవరైతే చెత్త తీసుకొచ్చి డ్రైన్లలో కానీ రోడ్ల మీద కానీ వేస్తారో అది సంబంధిత ఎవరైతే సూపర్వైజర్లు ఫోటో తీస్తే ఆ ఇంట్లో 500 రూపాయల ఫైన్ వేయబడుతుంది. ఒకవేళ మీరు ఫైన్ కట్టకపోతే మీ ఉన్న ఇంటి నల్లా కనెక్షన్ తీసేయబడుతుంది, అలాగే కరెంట్ కనెక్షన్ కూడా తీసేయబడుతుంది. కనుక దయచేసి అంత దూరం తెచ్చుకోకుండా ప్రతి వాళ్ళు కూడా డ్రైన్లలో చెత్త వేయకుండా మీ ఇంటికి వచ్చే ట్రాలీలో చెత్త వేసి ఈ రామగుండం అభివృద్ధికి, క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్. నగరంలో చేపట్టిన కాలువ పూడిక తీత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశం. ఆజీవన్ ఏరియాలో ఘనంగా 59వ క్రీడా వార్షికోత్సవ వేడుకలు. విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం. గని కార్మికుల కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సిఐటియు ధర్నా.
రామగుండంలో ప్రజాపాలన కాదు లాఠీ పాలన నడుస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.